నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీలోని పరిపాలన భవనం ఎదుట తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతలు నిరసనకు దిగారు. వెంకటాచలం మండలంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాలతో పాటు అనేక బీఈడీ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న చర్యలు చేపట్టడం లేదంటూ టీఎన్ఎస్ఎఫ్ నేతలు మండిపడుతున్నారు. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకోవాలని, లేదంటే గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటాచలం మండలం కాగుటూరులో ఉన్నటువంటి విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. గతంలో వెంకటాచలంలో ఉన్నటువంటి చైతన్య భారతి డిగ్రీ కళాశాల మీద మేము అనేక సార్లు రిజిస్టర్ గారికి, వీసీ గారికి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ దాని మీద చర్యలే తీసుకోలేదు. దీన్ని నిరసిస్తూ ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదుట ఆందోళన దిగడం జరిగింది. అయ్యా, మేము ఏమంటామంటే మీరెందుకు దాదాపు 20 పైగా సమస్యలు ఉన్నటువంటి కాలేజీ మీద మేము రిప్రజెంటేషన్ ఇస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీన్ని బట్టి మాకు ఒకటే అర్థమవుతా ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ సుందరవల్లి గారు, రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి గారు ప్రైవేటు కళాశాలకు అమ్ముడుపోయారు. వాళ్ళ వద్ద ముడుపులు తీసుకుంటూ జోబులు నింపుకుంటున్నారు అనేది మాకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇకనైనా మీ వైఖరి మార్చుకోండి. లేని పక్షంలో యూనివర్సిటీ ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. చైతన్య భారతి డిగ్రీ కళాశాలే కాదు, అనేక బీఈడీ కళాశాలలు, అనేక కళాశాలలు వెంకటాచలం మండలంలో ఉన్నటువంటి అనేక కళాశాలలు కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పి మేము టీఎన్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద కూడా మాకు సమాచారం అంతా ఉంది. మిమ్మల్ని అయితే రిజిస్టర్ గారు మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గత 2 సంవత్సరాల నుంచి మీరు ఏమేమి చేశారో అన్నీ వెలికి తీస్తాం. మేము ఎలా రేపు వెళ్ళిపోతాం, మాకేం కాదనుకున్నారేమో. ఎక్కడ కలుగులో దాక్కున్నా సరే మిమ్మల్ని బయటికి తీసి మీ అవినీతిని ఎండగడతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా మీ వైఖరి మార్చుకోండి.